నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 14 నెలలు అవుతోంది. అసలు రేవంత్ రెడ్డి మనం ఎలక్షన్స్కి ముందు చూస్తే పాలన మారాలి, ప్రజల తీరు మారాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అంటూ, మార్పు రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అంటూ ఆయన నినాదాలు చేశారు. కర్ణాటక ఎలక్షన్స్ ఆయనకి ఫేవర్ చేసి ఉండొచ్చు, ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు ఆయనకి ఫేవర్ చేసి ఉండొచ్చు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఆయన తీరు ఎలా ఉంది, ఆయన పరిపాలన తీరు ఎలా ఉంది, దీనిపైన మాట్లాడదాం. మనతో పాటు సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ఉంటారు బీజేవైఎం నాయకులు డాక్టర్ శ్రీనాథ్ గారు. ఆయన నాతో పాటు ఉన్నారు. అసలు కాంగ్రెస్ పనితీరుపై ఆయన ఎలాంటి ప్రశ్నలు వేస్తారో చూద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే మేడం. శ్రీనాథ్ గారు, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు గురించి మీరేం మాట్లాడతారు బ్రీఫ్గా? తెలంగాణలో ఒక మంచి సామెత ఉంది మేడం. అదేంటంటే పేరు చూసినాం కేశసుందరి, తల చూస్తే మాత్రం బోడిగుంట అని. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన అట్లా ఉంది తెలంగాణలో. ఎందుకంటే చెప్తా వినండి. రైతులకు రుణమాఫీ చేస్తున్నారు, కంప్లీట్గా చేసిర్రా? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా ఈ రోజు వరకు నాకు రైతు అంటే రుణమాఫీ కాలేదు. రెండోది, రైతు భరోసా ఇస్తున్నారు, ఇచ్చిర్రా? రుణమాఫీ చేస్తాను చేయలేదు, రైతు భరోసా ఇస్తాను ఇయ్యలేదు. 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నారు, వేసిర్రా? వేయలేదు. జాబ్ క్యాలెండర్ కాస్త రాబ్ క్యాలెండర్ అయింది. మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు, మహిళల్ని లూటీ చేసారు. అంటే చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డిది ఎట్లుందంటే పొద్దుకు తినేమో సవాలు, తెల్లారితే మాత్రం దివాలు. ఢిల్లీ పోయింది ఏం నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. హామీలు నెరవేర్చలేక ఇలా గలీలకు వచ్చి ప్రజలకు అంటే తల చూపించే పరిస్థితి లేదు, సమాధానాలు చెప్పే పరిస్థితి లేదు. ఇది రేవంత్ రెడ్డి 14 నెలల పరిపాలన. ఎన్ని మార్కులు ఇస్తారు రేవంత్కి అవుట్ ఆఫ్ 100? 0 వేయాల్సింది. మనం ఏంటంటే మేడం, ప్రజలే వేస్తారు. రేపు రానున్న ఎలక్షన్స్లో లోకల్ బాడీ వస్తుంది, ఆ తర్వాత అసెంబ్లీ వస్తుంది. అధికారం అయితే శాశ్వతం కాదు కదా. దమ్ముంటే ఇదే రేవంత్ రెడ్డిని ఆ కొడంగల్లో అంటే రిజైన్ చేసి మళ్ళీ నిలబడతాడా, లేకపోతే ఇదే మల్కాజ్గిరిలో ఒకసారి ఎంపీగా గెలిచిండు కదా, రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు 119 చోట్ల కేవలం రేవంత్ రెడ్డిని రిజైన్ చేసి మళ్ళీ నిలబడి దమ్ముంటే గెలవమని చెప్పండి. ప్రజలు వేస్తారా 0, లేదా ప్రజలు వేస్తారా 10 మార్కులు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీకు వచ్చిన ఓట్ బ్యాంక్తో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఢీకొట్టబోతున్నారా? మీకు గత ఎలక్షన్స్లో వచ్చింది కేవలం 10% ఓటింగ్. సో మరి ఏ ధైర్యంతో సవాల్ చేస్తున్నారు? ఫస్ట్ అంటే సబ్జెక్టెడ్ టు కరెక్షన్ అబౌట్ యువర్ పర్సంటేజ్. మీరు అసెంబ్లీ గురించి మాట్లాడితే అసెంబ్లీలో more than 14% వచ్చింది. అండ్ మీరు పార్లమెంట్ గురించి మాట్లాడితే more than 35% వచ్చింది. ఓకేనా? ఇది 10% కాదు. ఒకటి. రెండవది, మీరు అప్పటికిప్పటికి చూసుకుంటే ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండే, ఇలా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకప్పుడు అంటే ఒక ఎంపీ ఉండే, లేదా 3 ఎంపీలు ఉండే, ఇప్పుడు 8 మంది ఎంపీలు లేరు. అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారా ఆదరిస్తలేరా? ఆబ్వియస్గా మార్పు అనేది వస్తుంది, మార్పు వస్తుంది. అది ఎంతసేపు పట్టదు. అదే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. ఇప్పుడు అది మార్చాలి. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ పోవాలి. ఓకే, అదైతేనే తెలంగాణలో మార్పు వస్తుంది. మీరు ఇందాక అన్నారు రైతు భరోసా ఇవ్వలేదు అంటూ. సుమారు 25 కోట్ల వరకు ఇచ్చారని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే పూర్తిగా చేయకపోవచ్చు కానీ అట్లీస్ట్ చేశారు అని. అట్లీస్ట్ ఇప్పుడు మీరే అంటున్నారు కదా, పూర్తిగా చేయలేదు, అట్లీస్ట్ చేశామని. అలా అట్లీస్ట్ చేశామని వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఎట్లున్నాయంటే బయట ఈ పిఆర్స్ అంటూ పబ్లిసిటీ స్టంట్స్ ఎట్లున్నాయంటే మొత్తం చేసినాం, రైతు రుణమాఫీ అయిపోయింది, రైతు రుణమాఫీ అయిపోయింది, రైతు రుణమాఫీ అయిపోయింది. అంటే ఉరిమీదేమో పెద్దగా, కురిసేదేమో కొద్దిగా, అట్లా ఉందన్నమాట. చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ఆయన పబ్లిసిటీకి పెట్టే ఖర్చు తగ్గించుకుంటే కనీసం ప్రజలకు చాలా అవసరాలు తీరుతాయి. ఓకే, అంటే పబ్లిసిటీ మీదే కాంగ్రెస్ ఆధారపడిందా? 100% మేడం. విజయోత్సవాలు అని చేసారు. ఎందుకు చేశారు మేడం విజయోత్సవాలు? ఎందుకు చేశారు విజయోత్సవాలు? సోషల్ వెల్ఫేర్లో 48 మంది అండ్ రీసెంట్గా ఇంకొక 6 అడ్మిట్ అయ్యారు. అంటే దగ్గర 50 నుంచి 52 మంది విద్యార్థులు చచ్చిపోయారు. అంటే ఆ విద్యార్థుల చావులను వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంది. లగచర్లలో రైతుల్ని పోలీసులను పెట్టి కొట్టించారు మేడం. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖమ్మంలో ఇదే పరిస్థితి మిరప రైతులది. ఇవాళ ఇదే లగచర్లలో, అదే కొడంగల్లో, రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అదే పరిస్థితి రైతులది. దానికి చేసుకున్నారు విజయోత్సవాలు. ఏమిటి మేడం విజయోత్సవాలు? రైతు భరోసా ఇవ్వనందుక విజయోత్సవాలు, లేదా ఉద్యోగాలు ఇవ్వనందుక విజయోత్సవాలు? ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేసినాం, ప్రజల్ని మోసం చేసినాం, విద్యార్థులను మోసం చేసినాం, యువతను మోసం చేసినాం, అందరినీ మోసం చేసినందుక విజయోత్సవాలు. దేనికి విజయోత్సవాలు? మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు. సుమారు 50,000 వరకు మేము ఇచ్చాం, చిన్న చితక ఏదో ఒక ఉద్యోగం అయితే ఇచ్చాం కదా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఓ సామెత ఉంది కదా మేడం, అంటే ఏ దొడ్లే కడితేంది మన దొడ్లే ఇంతే సరిపోద్ది అన్నట్టు. ఆయన వేసిన నోటిఫికేషన్లు కాదు, ఆయన ఒక్క నోటిఫికేషన్ ఆయన వేసిండు, అది చెప్పమనండి. 10 ఏళ్ళు వాడు ముక్కి మూలిగి జనాలంతా సాగు కొట్టి ఆత్మహత్యలు అవుతుంటే భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం చేస్తే తప్పించుకోలేక నోటిఫికేషన్లు కేసీఆర్ వేస్తే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే ముందర రేవంత్ రెడ్డి వచ్చి ఇలా గవే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చుకుంటా మేము ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసినామని చెప్తున్నారు. ఎక్కడ వేసారు మేడం? ఒక గ్రూప్ అని వేస్తే వాళ్ళ ముఖానికి అది కూడా కోర్టు మెట్లు ఎక్కువ ఉంది. అది ఏమైందో తెలియదు. అది ఏ ప్రభుత్వంలో అయినా కోర్టుకు వెళ్ళడం కామన్ అయిపోయిందండి. అంటే అటువంటి దరిద్రులు పరిపాలించే పరిస్థితి ఉందని చెప్తున్నాను నేను.
ఈ భారతదేశంలో ఒక విజన్ లేదు, ఒక ఎడ్యుకేషన్ లేదు, ఒక విచక్షణ లేదు, ఓ రూల్స్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు, ఏం తెలియదు. ఆటో ఇటో చేసి సీట్ ఎక్కాలి, సీట్ ఎక్కినాక తర్వాత ఒక్క నోటిఫికేషన్ చక్కగా నిర్వర్తించినటువంటి ముఖ్యమంత్రి అప్పుడున్నాడు 10 ఏళ్ళు. వచ్చిన తర్వాత ఈయన కూడా అదే కథ. ఏం తేడా ఉంది? రైట్. అంటే ఈ పాలనా తీరు కేవలం బీజేపీ నాయకులకే తెలుసా? అఫ్ కోర్స్ మీరు చూస్తున్నారు కదా, మోదీ గారిని గుజరాత్లో చూసారు. 12 ఏళ్ళు కంటిన్యూస్గా 3 సార్లు అంటే ముఖ్యమంత్రి అయ్యిండు. అదే మోదీ గారికి దేశాన్ని అప్పచెప్పారు, 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. అది మేము చెప్పడం కాదు మేడం, ప్రజలు ఇస్తారు మ్యాండేట్. రైట్. అంటే వెదర్ వీ నో అడ్మినిస్ట్రేషన్ ఆర్ వెదర్ వీ డు నాట్ నో అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ బీయింగ్ డిసైడెడ్ బై ద పబ్లిక్, నాట్ బై పొలిటికల్ లీడర్స్ అలోన్. రైట్. మేము అన్నాం అనుకోండి మాకే తెలుసు అని డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. మేము ఎందుకు కొట్టుకోవాలి? ప్రజలే ఇస్తున్నారు క్లియర్ మ్యాండేట్. దాట్స్ అ క్లియర్ ఎవిడెన్స్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇచ్చారు కదా క్లియర్ మ్యాండేట్. ఎక్కడ? గత ఎలక్షన్స్ లో. ఇక్కడ గత ఎలక్షన్స్ లో అదే చెప్తున్నా మేడం. దగ్గర ఇప్పుడు 3వ సారి ఇది. అంతకుముందు ఎప్పుడు కూడా కోయిలేషన్ గవర్నమెంట్సే ఉన్నాయి, ఎప్పుడు కూడా క్లియర్ మ్యాండేట్ లేదు. మీకు ఎప్పుడో 1952లో ఒకసారి క్లియర్ మ్యాండేట్ ఉంది, తర్వాత 1985లో ఒకసారి క్లియర్ మ్యాండేట్ ఉంది. వాళ్ళ బతుకు జీవితకాలం మొత్తం కోయిలేషన్ గవర్నమెంట్సే. ఇక్కడ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. సరే చెప్పండి, రాష్ట్రంలో ఏముంది? 64 సీట్లు వచ్చినాయి కదా. అదే 64 సీట్లు వచ్చినాయి మేడం. అవి కూడా ఉంటాయా ఊడితే తెలియని పరిస్థితి. ఏమంటారు కదా, లాస్ట్ బీజేపీ తలుచుకుంటే ఊడిపోతాయేమో. బీజేపీ తలుచుకుంటే కాదు, ప్రజలు తలుచుకుంటే ఊడిపోతాయి. రైట్. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్. ఏ రోజైనా తీర్పు చెప్పేది పైన దేవుడు, కింద ప్రజలు. శ్రీనాథ్ గారు, ఈ ప్రజలందరూ 6 గ్యారెంటీలు బాగా నమ్మారు, అధికారం ఇచ్చారు. కానీ 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదా? ఫ్రీ బస్ చూసాం, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు, ఇవేమీ సాధ్యపడలేదా? పెద్ద జోకు. ఉచిత బస్సు పథకం అనేది పెద్ద జోకు. మీరు కూడా అంటే మీరు జర్నలిస్ట్ ఆలోచిస్తారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాం మేడం. ఇలా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది, అవునా కదా? వృద్ధాప్య పెన్షన్, పాపం వాళ్ళు వికలాంగులకు పెన్షన్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంటుంది, ముసలిళ్ళకి పెన్షన్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంటుంది, విడోలకు పెన్షన్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంటుంది. ఉచిత ఉచిత బస్సు పథకం మహిళలకు ఎవరన్నా అడిగిరా ఈ రాష్ట్రంలో? పాయింట్ నెంబర్ 1. 100% అనవసరమే. 100% ఎవరు అడగలేదు. అడిగింది చేయి నువ్వు ఫస్ట్. అడిగింది చేస్తాను నీకు చేత కాదు. అడగంది ఒకటి తీసుకొచ్చినావు 6 గ్యారెంటీలని, సరే తెచ్చినావు, అదైనా చేస్తున్నావా? అది లేదు. బస్సులన్నీ డిపోలల్లా 100కో 100కో ఎప్పుడన్నా ఒకటి బయటకు వస్తుంది. ఫ్రీ బస్సు కాస్త నో బస్ అయింది ఇప్పుడు, తెలుసా? బస్ స్టాండ్లో నిలబడితే బస్సులు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ అడపా తడపా ఎప్పుడన్నా ఒక బస్సు వస్తే 50 మంది 60 మంది ఎక్కాల్సిన దాంట్లో 150 మంది 200 మంది ఎక్కి యువత ఫుడ్ బోర్డింగ్ దగ్గర పట్టుకొని ఏలాడి పడి బస్సుల కింద పడి చచ్చిపోయే రోజులు ఈ తెలంగాణలో. ఏం ఫ్రీ బస్సు మేడం? ఎవరు అడిగిరు మేడం? ఆర్టీసీని అప్పులో పడేసి, ఆ ఆటో డ్రైవర్లను రోడ్డు మీద పడేసి, వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి తీసుకొచ్చి, ఏమిటి నీకు ఫ్రీ బస్సు? నీకు విజన్ ఉంటే జనాలు బాగుపడే పనులు చేయాలి, అవునా కాదా? రైట్. శ్రీనాథ్ గారు, అంటే ఇప్పుడు ప్రజలు నమ్మి ఓట్లేశారు, మరి ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు? అదే ప్రజలు నమ్మేశారంటే రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా, అక్కడ 4 సంవత్సరాలు భరించాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదే మేడం నేను చెప్తున్నా కదా, ప్రజలు పాపం 1 ఇయర్కే విసిగిపోయారు. రేవంత్ రెడ్డిది కావచ్చు, కాంగ్రెస్ది కావచ్చు, ఎట్లా ఉందంటే అక్కర ఉన్నంతసేపు సత్తన్న, అక్కర తీరిన తర్వాత ఉత్తన్న అన్నట్టుంది ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి. ఎందుకు చెప్తున్నంటే ఆ రోజు ఓట్లు వేయించుకోవడం కోసం మహిళలు అన్నారు, వృద్ధులు అన్నారు, ఉద్యోగులు అన్నారు, నిరుద్యోగులు అన్నారు, విద్యార్థులు అన్నారు, యువత అన్నారు, అందరితో ఓట్లు వేయించుకోరు. ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఆపన హస్తం కాస్త ఇలా ప్రజల పాలిటీ భస్మాసుర హస్తం అయింది. అంటే అమలు చేయడానికి డబ్బులు కావాలి. గత ప్రభుత్వం సుమారు 6 లక్షల కోట్ల వరకు అప్పులు చేసి కూర్చుంది. వడ్డీ రూపంలో సుమారు నెలకి 198 కోట్లు కట్టాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అవును, అంటే ఇది రేవంత్ రెడ్డికి అధికారంలోకి రాకముందుకు తెలియదా? నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాలో మరి ఏం తెలుసుకొని కొట్లాడినావు అంటున్నా? ఏం తెలియకుండానే హామీలు ఇచ్చినావా? నీకు కనీసం రాష్ట్ర బడ్జెట్ ఏందో తెలియదు, ఇక్కడ ఉద్యోగులకు శాలరీలు ఎంతనో తెలియదు, నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ హామీలకు అయ్యే ఖర్చు ఎంతో తెలియదు, ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం ఎంతో తెలియదు. మరి ఏం తెలుసుకొని హామీలు ఇచ్చినావు? ఏమన్నా అంటే సెక్రటేరియట్ పోయి నేను బంగారు గనులు ఉన్నాయని వచ్చినా, కవచ కుండలాలు ఉన్నాయని వచ్చినా, వీడికి వస్తే మట్టి చెప్పలు ఉన్నాయి, ఇది ముందు తెలియదా నీకు? ఇదా ఇటువంటి ప్రతిపక్ష నాయకుడా? అంటే ఇలాంటి హామీలు బీజేపీ పార్టీ నేతలు ఇవ్వలేదా? మేడం హామీలు ఇస్తే నిలబెట్టుకుంటాం. ఇప్పటివరకు ఏం చేశారు బీజేపీ పార్టీ నుంచి? మాకు అధికారంలో లేము కదా మేము. అట్లీస్ట్ ప్రతిపక్షంలో లేకపోయినా కూడా ప్రశ్నించే అదే చెప్తున్నా, కొట్లాడిరు. నేను మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినా మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఆ రోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో కావచ్చు, ఇలా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, ప్రజల పక్షాన నిరంతరం భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. మనకు ఒకటి ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ లాగా బీజేపీ ఈజ్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఆ రోజు వాళ్ళు కొట్లాడిరు కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అయినా వచ్చినాయి. ఆ నోటిఫికేషన్స్కి ఇవ్వాలి అపాయింట్మెంట్ ఆర్డర్లు స్టేజీలు ఎక్కి ఇచ్చుకుంటా, దానికి కూడా మళ్ళీ రోడ్లు జామ్ చేయడం, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టడం, జనాలను ఇబ్బందులు పెట్టడం,
ఎల్బీ నగర్ స్టేడియంలో ఏదో పెద్ద బిల్డప్ ఏంది మేడం మార్కెటింగ్ కాకపోతే. ఓకే ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది కాక అదే మార్కెటింగ్ ఉంటుంది, మార్కెటింగ్ తప్ప పనే లేదు ఇక్కడ. ఓకే చాలా మంది డైనమిక్ లీడర్ అంటూ చాలా పొగుడుతూ ఉంటారు రేవంత్, మాస్ లీడర్ అది ఇది అంటూ, రేవంత్ అన్న అంటూ. ఆయన అనాల్సింది డైనమిక్ లీడర్ కాదు, డైవర్షన్ లీడర్ అనాలి. ఓకే ఎందుకు డైవర్షన్ లీడర్ అంటే కూడా చెప్తా చూడండి. ఇప్పుడు రాష్ట్రంలో ఏం నడుస్తుంది మేడం, కేటీఆర్ ఎదుగో అరెస్టు అదిగో అరెస్ట్, పొద్దున్న లేస్తే కేటీఆర్ని అరెస్ట్ చేస్తుర్రా? లేదు, డైవర్షన్ రాష్ట్రం అంతా జనాలు 6 గ్యారంటీలని మర్చిపోవాలి, కేటీఆర్ గురించి చర్చించుకోవాలి. దీనికంటే కొంచెం ముందరికి వెళ్దాం. ఏం జరిగింది మేడం అసెంబ్లీలో? పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి చర్చ. ఇది రేవంత్ రెడ్డి కదా, అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన ఏదో పెద్ద మానవతావాది అయినట్టు ఆయన అసెంబ్లీలో దాన్ని లేవనెత్తుడు. దానికి తీసుకుని మాట్లాడే చూడు అది ఎంత ప్లాంట్ స్క్రిప్ట్. ఒకసారి ఆ అక్బరుద్దీన్ కానీ నియోజకవర్గంలో మహిళలపైన రేపులు జరుగుతాయి, లవ్ జిహాదులు జరుగుతాయి, ప్రతి పోలీస్ స్టేషన్లో ఇందులో 100 కొద్ది కంప్లైంట్లు ఉన్నాయి. వాడు అవి ఇంకా ఎంకరేజ్ చేశాడు తప్ప వాటిని ఆపేది లేదు. ఆడేదో పెద్ద మానవతావాది లాగా బిల్డప్ ఇచ్చి వాడు అసెంబ్లీలో అడుగుడు. వాడు నిజంగా ఒక ప్రాణానికి విలువిచ్చే మనిషి అయితే 15 నిమిషాలని పోలీసులు తప్పుకోమని చెప్పి ఈ దేశంలో ఇందులో లేకుండా చేస్తా అంటాడా? అంటే ఒక ప్రాణానికి విలువిచ్చే వ్యక్తి అట్లా మాట్లాడతాడా? ఈయన దానికి 15 నిమిషాలు అసెంబ్లీలో చర్చిస్తానికి విషయాలే లేవన్నట్టుగా. అఫ్కోర్స్ ఇది మాట్లాడాలి కంపల్సరీ, కానీ బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు మేడం? ప్రీమియర్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు మేడం? టికెట్లు రేట్లు పెంచుకోమని చెప్పింది మేడం. పెంచిన టికెట్ల పైసల నుంచి కమిషన్ తీసుకుంది ఎవరు మేడం? ఓకే ఇది ఆఫ్ ద రికార్డ్ మీరు చెప్పండి. ఆఫ్ ద రికార్డ్ ఏం లేదు, అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఇవన్నీ ప్రూఫ్స్ ఉండవు అంతే. పాలిటీషియన్ చేసే పనులకు ప్రూఫ్స్ ఉంటాయా? 25 కోట్ల రూపాయలు తీసుకున్నారు కమిషన్. మరి ఇవాళ ఏంది చెప్పండి దానికి. ఇది రెండోది చెప్తున్నా, అంటే డైవర్షన్ ఎట్లా చేస్తారు అనేది మనం పాయింట్ డివియేట్ కాకుండా దానికంటే ముందు కొంచెం ముందరికి పోదాం మేడం. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, అది కూడా డైవర్షనే కదా మేడం. ఎవరైనా అడిగిరా తెలంగాణ తల్లి బొమ్మ మార్చమని? మారిస్తే తప్పేముంది? మారిస్తే తప్పేముంది కాదు, మార్చాలి. నేనేమంటున్నా, మార్పులు అనేది అవసరం. ఆయన అన్న మార్పు రావాలి అంటే కాంగ్రెస్ కావాలంటే ఇది కాదు. తెలంగాణ తల్లిని కాస్త తెలుగు తల్లిని కాస్త ఇలా ఏం చేశారు, కాంగ్రెస్ తల్లిని చేశారు, లేదా ఎంఐఎం తల్లిని చేశారు. పచ్చ చీర కట్టి కాళ్ళకి మెట్టెలు లేవు, చేతులకు గాజులు లేవు, ముఖాన బొట్టు లేదు. ఇదా ఎవరు అడిగారు? అంటే ఇది కూడా చర్చ జరగాలి అంతే. ప్రజలు అనేవి వీళ్ళు హామీలు నెరవేరుస్తలేరు అనేది మర్చిపోవాలి. దానికంటే ఇంక కొంచెం ముందరికి పోదాం మేడం. ఏం జరిగింది? మూసీ సుందరీకరణ. ఎవరు అడిగారు మేడం మూసీ సుందరీకరణ? పర్ఫెక్ట్ కావాలి. ఒక డిపిఆర్ ఉందా నీకు? నీ ముఖానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? నీకు 30,000 కోట్లు కావాలో తెలియదు, 50,000 కోట్లు కావాలో తెలియదు, 1,00,000 కోట్లు కావాలో తెలియదు. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు 1,50,000 కోట్లను చర్చ చేసి లాస్ట్ 1,500 కోట్లు అన్నాడు. అది కూడా రిలీజ్ చేయలే. ఒకటి. రెండోది సుందరీకరణ పేరుతో ఇల్లు కూలగొట్టాడు నువ్వు చేసే పని. అది కూడా ఎవరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే నాయకుల ఇంట్లో కూలగొట్టేది. ఇవి డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఏంది? దానికంటే ఇంకొంచెం ముందరికి పోదాం మేడం. హైడ్రా ఏంది మేడం? హైడ్రా ఇది డ్రామా కాకపోతే? ఒక మంచి సామెత ఉంది మేడం తెలంగాణలో, అడిగిపంది చేను మేస్తే ఊరపంది చెవులు కోసిరంట. అలా తప్పు చేసిందేమో ప్రజాప్రతినిధులు, అధికారులు. వాళ్ళనేం చేయలేక నువ్వు శిక్షిస్తే నువ్వు ఆ టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలని, మినిస్టర్లను శిక్షించు. దమ్ముందా? చేతనవుతుందా? లేదు. పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను శిక్షించు. చేతనవుతుందా? దమ్ముందా? లేదు. తూతు మంత్రం తుమ్మకా మంత్రంగా 3-4 సస్పెండ్ చేసి నువ్వేమో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే సామాన్య ప్రజల్ని బెదిరింపు కాకపోతే ఏంది మేడం? ఈ టెర్రర్ పాలిటిక్స్ మేడం ఇవి. నేను అదే చెప్తున్నా కదా, అంత డైవర్షన్. రేవంత్ రెడ్డికి విజన్ లేదు, రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు. రేవంత్ రెడ్డి నేర్చుకుంది ఒకటే డైవర్షన్. ఈజ్ అ డైవర్షన్ పాలిటీషియన్, నాట్ ఎ డైనమిక్ పాలిటీషియన్. 14 నెలల పరిపాలన చూస్తే మీకు ఇదే అర్థమైందా? అబ్సల్యూట్లీ ఇదే. ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. ఇదే అర్థమవుతుంది. అంటే సత్తా లేదా రేవంత్కి? ఏడ సత్తా ఉంది మేడం? రేవంత్కి లేదు, బీఆర్ఎస్కి లేదు మేడం. నేను చెప్తున్నా కదా, 10 సంవత్సరాలు ఏంది బేకారు కారు ఉంది, ఇప్పుడేమో చేతగాని చెయ్యి ఉంది. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉంటుంది. బంగారు తెలంగాణ చేసింది అంటున్నారు కదండి. బంగారం లేదు, బొంగు లేదు మేడం. చెప్తున్నా కదా, మనం అప్పుడు దొంగ చేతిలో ఉండే, ఇప్పుడు గజదింక చేతిలో పెట్టినాము. ఆడ ఏనుగులు తింటుండే, వీడి పీనుగలు తింటుండు. తెలంగాణ ప్రజల పరిస్థితి నమ్మి ఓటేసి ఎట్లా అయిందంటే పెనమించి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. అది ఇప్పుడు జనాలు అంటే స్లోగా రియలైజ్ అవుతున్నారు. ఇది పరిస్థితి.